హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేనలో చేరికలు ఇంతకుముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా బాలశౌరి గారు రావటం అనేది కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేనకు భారీగా బలాన్ని సమకూరుస్తుందని మాట్లాడుకున్నాం. అదే సమయంలో రాయలసీమలో కొంత బలమైన నాయకులు లేరు అనే ఒక బాధ అయితే కొంత ఉన్నది. సో బలమైన నాయకులు అంటే ఇన్ ద సెన్స్ బలమైన కుటుంబాలు అని మనం మాట్లాడుకోవాలి. సో నేను మొదటి నుంచి నేను చెప్తున్నది ఏంటంటే బలమైన కుటుంబాలు, జిల్లాకు ఒక బలమైన కుటుంబాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు. ఒకరిని కానీ ఇద్దరిని కానీ గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన నాయకుల్ని మనం తెచ్చుకోవాలి, బలమైన కుటుంబాలను తెచ్చుకోవాలని మాట్లాడుకుంటుంటాం. ఆ రకంగా డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు డీకే చైతన్య ఈసారి పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది రాయలసీమలో మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. ఎట్లాంటి ప్రభావం ఉంటుంది సార్? మీరు అన్నట్టు మంచి పరిణామం. మీరు అన్నట్టు గుంటూరు కృష్ణ ఒకటే అనుకుంటున్నారు. కోస్తా జిల్లాలో ఆయన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేశాడు సార్. కోస్తా జిల్లాలో బలమైన నేతగా ఏ పార్టీలు ఎలక్షన్ అప్పుడు వరకే పార్టీలకు అతీతంగా ఎవరైనా పని చేసి పెడతారని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కోస్తా జిల్లాలోనే బాలశౌరి రాక ఆ విధంగా జనసేనకి ప్లస్ అవుతుంది. ఇకపోతే మీరు ఇప్పుడు రెండో పాయింట్ రాయలసీమ. రాయలసీమలో మొదటి నుంచి టీడీపీకి ఒక పట్టుకొమ్ముగా ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 3 స్థానాలకే టీడీపీ పరిమితం అయింది. హిందూపురం, తర్వాత బాలకృష్ణ గారు, పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 3 పార్టీల నుంచి ఇప్పుడు 55 స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. అదే సమయంలో ఎక్కువగా బలిజలు ఉన్నారు. 55 కాన్స్టిట్యున్సీలో దాదాపు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు ప్రభావం చూపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా పనిచేస్తుంది. దీనికి తోడు ఆదికేశవ నాయుడు గారు ఒక మార్కు ఆయనకంటూ అప్ టు చిత్తూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలో పక్కనున్న చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయనతోడు ఒక మచ్చలేని నాయకుడిగా ఆదికేశవ నాయుడు గారు కూడా మంచి ఎంపీగా పనిచేసినప్పుడు చాలా మంచి పని చేశాడు. అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ కూడా కోశాధికారిగా టీడీపీకి చాలా కాలం పనిచేశారు. అంటే ఆదికేశవ నాయుడే కాకుండా టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు. ఆ తదనంతరం వాళ్ళ కొడుకులు రాజకీయాల్లో రాకపోయినా వాళ్ళ కొడుకు శ్రీనివాసు వాళ్ళ కూతురు ఇప్పుడు డీకే చైతన్య రావటం, అంటే డీకే ఆదికేశవ నాయుడు గారి మనవరాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక బూస్ట్ వస్తుంది. చిత్తూరు రేపు ఆమె పోటీ చేసిందనుకో డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు బలిజీలు ఎక్కడంగా బలీయంగా ఉన్నారో మదనపల్లి కావచ్చు, ఆ సైడ్ ఎవరైతే పోటీ చేస్తారో రాజంపేట గారు కావచ్చు, తర్వాత కర్నూలు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బలిజీల్లో చైతన్యం వచ్చి అంటే ఆదికేశవ నాయుడు గారి వారసురాలుగా ఈ జనసేనకి ఆమె యొక్క జాయినింగ్ అనేది మంచి మలుపుగా మనం భావించాలి. సో అంటే ఇప్పుడు ఆదికేశవ నాయుడు గారు మనవరాలు వస్తే ఈ డీకే చైతన్య గారు ఆర్థికంగా బలమైన వాళ్ళే కదా వాళ్ళు. అసలు డౌటే లేదు సార్. వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయో వాళ్ళకే తెలియదు. అప్ టు 4-5 రాష్ట్రాల్లో ఇప్పుడు రాయలసీమలో బలంగా అంటే సార్ రాయలసీమలో ఇక్కడ చాలా మంది అంటున్నది ఏంటంటే రాయలసీమలో బలహీనంగా ఉంది జనసేన, రాయలసీమలో బలహీనంగా ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ రాయలసీమలో చాలా వరకు చాలా చోట్ల బలంగా ఉంది సార్ జనసేన. కానీ బలమైన నాయకులు మాత్రమే లేరు ఇప్పటి వరకు. అబ్జర్వ్ చేశారా? బలమైన నాయకులు లేరు. ఆ నాయకులను తయారు చేయకపోవడం పార్టీ లోపం అంటారా, లేకపోతే నిజంగా నా బలమైన నాయకులు రాలేదంటారా అని పక్కన పెడితే బలంగా పార్టీ మాత్రం ఉంది. పార్టీ క్యాడర్ ఉంది, క్యాడర్ ఉంది, నడిపించే నాయకుడు. ఇప్పుడు డీకే చైతన్య గారు వస్తే ఆవిడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా చిత్తూరు అంటారా? చిత్తూరు అది ఎస్సీ రిజర్వ్ ఎంపీ స్థానం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అలాంటి కుటుంబం ఇంకొక ఇద్దరిని కూడా స్పాన్సర్ చేయగలుగుతారు కదా డెఫినెట్గా. ఎందుకు చేయరు సార్? ఆర్థికంగా ఇప్పుడు బాలశౌరి గారు కోస్తా జిల్లాలన్నీ చూసుకోగలడు. ఆయన పెద్ద లెక్క కాదు. అయితే బలం పుంజుకుంటుంది కోస్తా జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాలో అవసరం లేదు. ఆటోమేటిక్గా బలమైన అభ్యర్థులే వస్తున్నారు పార్టీకి. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా మీద వారాహిదార్ చూసాం. ఇక ఉత్తరాంధ్ర ఇక ఆ బూస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఉత్తరాంధ్రలో రేపు కొనతల గారు కూడా ఒక ఇష్యూ వస్తుంది. తర్వాత ఇంకొక ఆయన గేదెల శ్రీనుబాబు అని చెప్పున్నాడు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, వేలాది మందికి. గతంలో గేదెల శ్రీనుబాబు గారికి గతంలో ఎంపీగా 2019లో ఎంపీగా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని పెద్ద ప్రచారం జరిగింది. అవునండి. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మళ్ళీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు. అక్కడ ఈసారి అంటే ఆయన జనసేనలో ఉన్నారా? లేరనుకుంటా కదా, రాజకీయాలు దూరంగా ఉన్నట్టున్నాడు. రాజకీయాలు దూరంగా ఉన్నారు. బట్ జనసేన కానీ బీజేపీ నుంచి కానీ ఆయనకి అవకాశం ఉందని కూడా అంటారు. డెఫినెట్గా అలాంటి అభ్యర్థులు ఉంటే మీరు అన్నట్టు సో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్కరు కాస్త బలమైన అభ్యర్థులు ఉంటే ఆర్థికంగా వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రభావం చూపించగలుగుతారు. డెఫినెట్గా ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరు ఉంటారండి. ఇక్కడ మీరు చెప్పినట్టు రాయలసీమలో మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా తిరుపతిలో గెలిపించారు ప్రజలు.
అన్న పాలకొల్లో ఓడిపోయిన తిరుపతిలో బలిజలు సంఘటితమైపోయి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా టీటీడీలు ఏ ప్రభుత్వం వచ్చినా చైర్మన్ కావచ్చు లేకపోతే బోర్డు మెంబర్స్ కావచ్చు బలిజలు ఉంటారు. ఈ ప్రభుత్వంలో ఫస్ట్ టైం బలిజలకి అసలు అవకాశం లేకుండా చేసింది. బలిజలు రగిలిపోతా ఉన్నారు. వాళ్ళ చిరకాల కోరిక కూడా వాళ్ళు తీర్చట్లా ఇది ప్రభుత్వం. అనేక ఇది కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకుంటున్నారు అధికార పక్షాలు. వాళ్ళకి ఆత్మనిర్భరత భావం ఉన్నది. అప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు కలుపుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆర్థికంగా మీరు అన్నట్టు సార్ బలిజలే కాదు, కమ్మలు కూడా చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి ఉన్నారు, గతంలో పీఆర్పీలో పనిచేశారు. ఆయన అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నుంచి ఆయన పోటీ చేశారు గతంలో ప్రభాకర్ చౌదరి. ఇప్పుడు ఆయన కూడా నాకు ఇక్కడ కనుక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే నేను ఈ సీట్ ఇచ్చేస్తాను, నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాను టీడీపీ నుండి కూడా చెప్తున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, హిడెన్లో ఉన్నారు సార్, కనబడట్లా. ఇప్పుడు ఆదికేశవ నాయుడు గారి మనవరాలు వచ్చిన తర్వాత చైతన్య గారు, ఆమె యంగ్స్టరు, కాస్త పారిశ్రామికవేత్త, ఆమె సో ఆకట్టుకోగలుగుతారు. ఇప్పుడు హరిరామజోగి గారు ఆయన ఇచ్చిన లిస్టులో కూడా చైతన్య గారి పేరు పెట్టారు. ఈమె రావటం వల్ల రాయలసీమలో మంచి బలంతో. అదేవిధంగా సార్ రాజంపేట చాలా కీలకం. రాజంపేట బలిజలు వెరీ పవర్ఫుల్ సీట్ అది. ఎంవీ రావు గారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన 3 సీఎంల దగ్గర పనిచేశాడు. ఆయన బలంగా 2 సంవత్సరాల నుంచి చేసుకుంటాడు రిటైర్ అయిన తర్వాత. అంటే ఆయన క్షేత్రస్థాయిలో ఆయన కూడా యూనియన్స్లో మంచి పేరుంది. వేలాది మందికి, వందల మంది ఎంప్లాయ్మెంట్ కల్పించాడు. అటువంటి వ్యక్తులకి జనసేన తరపున కనుక సీటు వచ్చే అవకాశం ఉన్నది. వస్తే కనుక డెఫినెట్గా గెలిచే అవకాశం. కొంచెం వాళ్ళు ఆర్థికంగా పెట్టుకోగలుగుతారు అనేది ఒక పాయింట్ ఉంది కదా. డెఫినెట్ పాయింట్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆటోమేటిక్గా పెట్టుకునే వాళ్ళు అయితే విజయం సాధిస్తారు, నో డౌట్ అట్ ఆల్. అట్లా రాయలసీమలో మీరు అన్నట్టు ఈ ప్రభావం డీకే ఫ్యామిలీ యొక్క ప్రభావం జనసేనకి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద డీకే చైతన్య నవతరం నాయకురాలు. డెఫినెట్గా ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్న డీకే చైతన్య గారిని ఆశీర్వదించడానికి అక్కడ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. సో జనసేన నుంచి ఆవిడకి ఏ పార్టీ నుంచి అంటే ఏ నియోజకవర్గానికి ఆమెకు కేటాయిస్తారు ఏంటనేది మాత్రం చూడాలి. మొత్తం మీద అయితే రాయలసీమలో కొంత బలం పుంజుకునే అవకాశం జనసేనకైతే వచ్చింది.